ప్రమిళ, ప్రమిళ, పంతులు గారికి ఈ పూజ సామాగ్రి కావాలట. ఈ లిస్టు తీసుకుని తెచ్చివ్వు. నేనా? ఏ నువ్వే పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు గుర్తొచ్చిందా? అలాంటప్పుడు నువ్వే మార్టు బాధ్యతలు తీసుకోకూడదే. ఎందుకు తీసుకున్నావు? అమ్మగారు కావాలని ఇలా చేస్తున్నారు. వెళ్ళి ఆపండి, లేదంటే తన మాటలతో మరింత బాధ పెడతారు. ఆవిడ చేతుల మీదుగా పూజా సామగ్రి ఇస్తే మేము తీసుకోము అని చెప్పలేదు కదమ్మా. దేవుడు రాసిన తలరాతకి మనుషులేం చేస్తారు? భర్త పోయిన స్త్రీని గంగా భాగీరథి సమానురాలుగా గౌరవిస్తారు. శాస్త్రాల్లోనే అంత గౌరవం ఇచ్చినప్పుడు మనం వారిని కించపరచటం మహాపాపమవుతుందమ్మా. అమ్మా, నువ్వే సామాగ్రి తెచ్చివ్వు. పసుపు కుంకుమ ఎక్కడున్నాయి? మీరు తనని పసుపు కుంకాలు పోగొట్టుకున్న స్త్రీలా చూశారు. కానీ ఆ భగవంతుడు ఆ పసుపు కుంకాలతోనే తనని ఆశీర్వదించాడనిపిస్తోంది. తనకి సౌభాగ్యాన్ని దూరం చేసిన ఆ దేవుడే వేరే ఏదో గొప్ప భాగ్యాన్ని కల్పించబోతున్నాడని దీనర్థం. దైవ సంకల్పాన్ని ఎవరూ కాదనలేరు. శుభమస్తు. నీకంతా మంచి జరుగుతుందమ్మా. అమ్మగారు, అక్క అలా బోస నుదుటితో తెల్ల చీరతో ఉండటం దేవుడికి ఇష్టం లేదని అర్థమైంది కదా. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. అక్కని ఎప్పట్లాగా ఉండనివ్వండి అమ్మగారు. పంతులు గారు, మీరు అలా కూర్చోండి, నేను సామాన్లు తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు పెద్ద బాప. మేడం మనసు మారలేదనుకుంటా. లేదు కార్తిక్, పెద్దమ్మకి తను చేసిన తప్పు అర్థమైంది. అందుకే గిల్ట్తో వెళ్ళిపోతుంది. అయితే నేను అక్కని ఇంటికి తీసుకువెళ్ళి శారీ చేంజింగ్ చేపించి పంపిస్తాను. వద్దు గంగా, నేనే తీసుకెళ్తాను. మీరు వెళ్తే మళ్ళీ ఆ వీరు ఇషిక పెద్దమ్మని పొల్యూట్ చేసి కథ మొదటికి తీసుకురావచ్చు. అదే నేను వెళ్తే వాళ్ళకి అవకాశం ఉండదు. నేను తీసుకెళ్తాను. కరెక్టే సార్, మీరు అక్కని తీసుకువెళ్ళండి. అక్కొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్రమిళ, పద. హలో. హాయ్ స్నేహ. హూ ఇస్ దిస్? దిస్ ఈజ్ రోహిత్, అకాడమీ ఫ్రెండ్ని.
యా. హాయ్ రోహిత్. నీకు నా నెంబర్ ఎలా తెలిసింది? కమాన్ స్నేహ, ఈ జనరేషన్లో అమ్మాయిల నెంబర్లు తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందులోనూ అందమైన అమ్మాయిల నంబర్లు చాలా ఈజీగా దొరికేస్తాయి కదా. ఎందుకు కాల్ చేసావు? సాయంత్రం ఫ్రీ అయితే కాఫీ కలుద్దామా? సారీ, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇట్స్ ఓకే. ఆఫ్టర్ ఎగ్జామ్ డిన్నర్ అండ్ మూవీ ప్లాన్ చేద్దామా? ఓకే? నాట్ ఓకే. నువ్వు చాలా టాకెటివ్ అనిపించి నేను ఫ్రెండ్లీగా మాట్లాడాను. మొన్న క్యాబ్స్ దొరకపోవడం వల్ల నీ బైక్లో వచ్చాను. అది కూడా నువ్వే ఫోర్స్ఫుల్గా డ్రాప్ చేయడానికి తీసుకొచ్చావు. ఇంత చిన్న పరిచయానికే కాఫీలు సినిమాలు అంటూ నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చే టైప్ కాదు నేను. జస్ట్ హాయ్ బాయ్, దట్స్ ఇట్. అంతకు మించి చనువు తీసుకోవాలని చూడకు. అది కాదు స్నేహ. హలో హలో హలో, ఏం సార్ ఈ అమ్మాయి చాలా టఫ్ అనుకుంటాను. నేను నీకు ముందే చెప్పాను కదరా, విజయేంద్ర ప్రతాప్ ఇంటి ఆడపిల్ల అంటే ఫైర్ బ్రాండ్ లానే ఉంటుంది. తనని పడేయటం అంత ఈజీ కాదు అని నువ్వే ఓవర్ కాన్ఫిడెన్స్తో డీల్ చేసావు. ఈ జనరేషన్ అమ్మాయి కదా, ఫాస్ట్ అయి ఉంటుంది అనుకున్నాను సార్. జనరేషన్ ఏదైనా ఆ ఫ్యామిలీ డిసిప్లైన్గా ఉంటుందిరా. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏముంది, సారీ చెప్పు. నువ్వు మంచివాడివని నమ్మించు. నువ్వు ఎంత అమాయకుడిలా నటిస్తే అంత ఈజీగా అమ్మాయిలు పడతారు. వర్కౌట్ అవుతుందంటారు సార్? వర్కౌట్ అయ్యేలా చెయ్యాలి. నీకోసం ఆ అమ్మాయి ఏం చేయడానికైనా సిద్ధపడేంతగా నమ్మించాలి. ఒకరిని పీకల్లోతు నమ్మించి గొంతు కోస్తే వచ్చే మజానే వేరు, తెలుసా? సో నీ రూట్ మార్చి దాన్ని నీ రూట్లోకి తెచ్చుకో. ఓకే సార్. పంతులు గారు, అమ్మా. ఇదిగోండి. అన్ని వచ్చినట్టే కదా? యాండి యాండి, ఏంటండి ఇంత ఆలస్యమైంది? త్వరగా రండి, అవతల పూజ మొదలవుతోంది. మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సుధా, ఈ హోమం నువ్వు జరిపించాలనుకుంటున్నావు కాబట్టి నువ్వే కూర్చొని జరిపించు. నీతో పాటు హోమాలు జపాలు జరిపించేంత టైము ఓపిక నాకు లేదు. అలా అంటారేంటండి? ఈ హోమం మన అమ్మాయి కోసమే జరిపిస్తున్నాం కదండి, మన చిన్ని కోసం. చిన్ని 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 ఎక్కడుంది? ఎక్కడుంది నీ చిన్ని? 20 ఏళ్ల క్రితమే మన జీవితాల్లోంచి వెళ్ళిపోయింది. లేదండి, మన చిన్ని ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నావు సుధా? అవును, చిన్ని ఇక్కడే ఈ ఊళ్ళో ఉందని నా మనసు కనిపిస్తోంది.